హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో కమ్మగా పుల్లగా ఉండే ఒక రోటి పచ్చడి అయితే చేసేసుకున్నాము. పచ్చి టమాటాకైతే రోటి పచ్చడి మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 4 మీడియం సైజు పచ్చి టమాటాకాయలు తీసుకోండి. ఇప్పుడు పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పావు కప్పు పల్లీలు వేసి క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోండి. తర్వాత దానిలోకి కారంకు తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోండి. 2 వేసుకుంటే బాగుంటుందండి. ఉత్తిగా పచ్చిమిర్చి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కలిపి వేసుకుంటే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. వేయించుకున్నాక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు అదే పాన్లో మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని 4 మీడియం సైజు టమాటాకాయలు తీసుకున్నాం కదా, పెద్ద ముక్కలు కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మెత్తగా అయినంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత దానిలోకి ఒక అరకట్ట కొత్తిమీర, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొత్తిమీర కొద్దిగా మగ్గిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకొని మగ్గించుకోండి. కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత చల్లార్చుకోవాలి. నిలువ ఉండాలి అంటే మాత్రం ఉల్లిపాయ వేసుకోవడం స్కిప్ చేసుకోండి. చల్లార్చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ జార్లోకి అయితే మనం వేయించుకున్న పల్లీలు, అలానే తగినంత ఉప్పు, 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసి పచ్చగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి వేయించుకున్న టమాటాను కూడా వేసుకొని ఒకసారి పల్సించుకున్న తర్వాత మగ్గించుకున్న టమాటాలు, అలానే కొద్దిగా ఉప్పు వేసుకొని పల్సించి గ్రైండ్ చేసుకున్న తర్వాత పులుపుకు తగ్గట్టుగా చింతపండు, అలానే కొద్దిగా పచ్చి కొత్తిమీర వేసుకొని పల్సిస్తూ పచ్చగా అయితే పచ్చడిని నూరుకోండి. అప్పుడే మనకి రోట్లో నూరుకున్నంత రుచిగా ఉంటుంది. రోట్లో వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఈ రోటి పచ్చడి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు వేసేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఇంగువ వేసి పోపు బాగా వేయించుకొని పచ్చడిలో కలిపేసుకోండి. పుల్లగా కారంగా ఉండే పచ్చి టమాటాకాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. రైస్లోకి, దోశ, ఇడ్లీలోకి, చపాతీలోకి దేనిలోకైనా బాగుంటుంది. రైస్లో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.